రోజుకి 75,000 రూపాయల మీల్ ఒక ముఖ్యమంత్రి తింటున్నాడంటే సామాన్యుడు 2 పూట్ల ఒక 50 రూపాయలు పెట్టి తిండి తినడానికి ఎంత ఆలోచిస్తాడు? అట్లాంటి 75,000 రూపాయలు తిండి 50 రూపాయలు పెట్టే శక్తి లేకపోతే 50 రూపాయలు పెట్టడానికి మనసొప్ప కదా అన్న క్యాంటీన్కి పోయి 5 రూపాయలకి తింటున్నారు. 5 రూపాయలకి తినే వాళ్ళల్లో ఉద్యోగస్తులు కూడా ఉన్నారు. శక్తి ఉండేవాడు కూడా 5 రూపాయలకి భోజనం వచ్చినప్పుడు 50 రూపాయలు ఎందుకు పెట్టాలా అని. కానీ అదే మంత్రి 5,000 పెట్టి ఒక చేపల కూర ఒక మాంసం కూర ఆయన ఒక స్టార్ హోటల్లో భోంచేసి బయటకు వచ్చినప్పటికి 40,000 50,000 బిల్లు అవుతుంది కదా. ఆ బిల్లు ఆయన కష్టపడి సంపాదించిన సొమ్ము కాదు కాబట్టే కదా ఖర్చు పెడుతున్నారు. ప్రజాధనం కదా. ప్రజాధనం కాబట్టి ప్రజలకి జవాబుదారీతనంగా ఉంటామనే కదండి వీళ్ళు ఓత్ తీసుకుని అక్కడ పాలనలోకి వచ్చేది. ప్రజలకు జవాబుదారీగా మేము పెన్షన్ ఇస్తున్నాం కదా, అది జవాబుదారే కదా. నీవు 4,000 నీకు పెన్షన్ తీసుకున్నప్పుడు నేను 40,000 తింటే నీకెందుకు? సో ఈ ప్రజాధనం దుర్వినియోగం అనేది అన్ని విధాలు జరుగుతుంది.